రేపల్లెలో అమర్నాథ్ గౌడ్ అనే పిల్లాడిని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కొంతమంది పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారు. టీడీపీ కోసం పనిచేసిన ప్రొద్దుటూరు కార్యకర్త నంతం సుబ్బయ్యను అప్పటి ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి అనుచరులు దారుణంగా హత్య చేశారు. ఎంతో మంది బీసీలపై దాడులు చేసిన ఘటనలు ఉన్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో కనీసం 26,000 మంది బీసీలపై అన్యాయంగా కేసులు నమోదు చేశారు. 300 మంది బీసీలను దారుణాతి దారుణంగా హత్య చేశారు. దీనంతటికీ కారణం బీసీలకు రక్షణ చట్టం లేకపోవడమే. బీసీలను టచ్ చేస్తే చట్టం చూస్తూ ఊరుకోదు అనే భయం లేకపోవడం వల్లే ఇన్ని దురాఘాతాలు జరుగుతున్నాయని నమ్ముతున్నారు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్. అందుకే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం మాదిరిగానే బీసీలకు కూడా ఒక రక్షణ చట్టం తప్పనిసరిగా రూపొందించాలని డిమాండ్ చేస్తుంది బీసీవై పార్టీ. భారత రాజ్యాంగం అందరికీ సమానత్వాన్ని ఇచ్చింది. అయినా సరే సమాజంలో ఇప్పటికీ బీసీలపై వివక్ష, దౌర్జన్యం, సామాజిక బహిష్కరణ వంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇకపై అలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ఒక చారిత్రాత్మకమైన రక్షణ చట్టం రూపొందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు బోడే రామచంద్ర యాదవ్. ప్రత్యేక చట్టంతో బీసీలపై జరుగుతున్న సామాజిక, ఆర్థిక, శారీరక అణచివేతను నిరోధించవచ్చు. అంతేకాదు బాధిత బీసీలకు న్యాయం, గౌరవం, పునరావాసం కల్పించేందుకు కూడా అవకాశం ఉంటుంది. బీసీ సమాజంపై జరుగుతున్న వివక్షను సమూలంగా పెకిలించేయాలంటే బీసీ రక్షణ చట్టం రావాల్సిందేనని పిలుపునిస్తున్నారు బోడే రామచంద్ర యాదవ్. బీసీ రక్షణ చట్టాన్ని ప్రతిపాదించింది కూటమి ప్రభుత్వమే. బీసీలపై గత వైసీపీ ప్రభుత్వం అరాచకాలకు పాల్పడినందుకు ఎన్నికలకు ముందు ఈ హామీ ఇచ్చింది. ఇప్పటికీ ఏడాదిన్నర దాటుతున్నా ఇంకా సమావేశాలు, సబ్ కమిటీలు అంటూ కాలయాపన చేస్తున్నారే తప్ప బీసీ రక్షణ చట్టాన్ని రూపొందించడం లేదు. బీసీ డిక్లరేషన్ లో భాగంగా బీసీ రక్షణ చట్టాన్ని తీసుకొస్తామన్న కూటమి ప్రభుత్వం గత సెప్టెంబర్ లో 8 మంది బీసీ మంత్రులతో సమావేశం ఏర్పాటు చేసింది. తుది నివేదిక తయారవుతుందని, త్వరలోనే ప్రభుత్వానికి సమర్పిస్తామని మంత్రి సవిత ప్రకటించారు కూడా. ఇప్పటికీ 2 నెలలు అవుతున్నా బీసీ రక్షణ చట్టం గురించి ఉలుకు పలుకు లేదు. ఇక బీసీలు డిమాండ్ చేస్తున్న మరో ప్రధాన అంశం రాజధాని నిర్మాణంలో భాగస్వామ్యం. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణ ప్రణాళికలో అభివృద్ధిలో బీసీలకు సముచిత వాటా, భాగస్వామ్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఏపీలో బీసీ జనాభా దాదాపు 49% పైనే ఉంది. 140 కులాలుగా ఉన్నారు. ఇంతమంది ఉన్నా సరే సాంప్రదాయకంగా వృత్తిదారులైన బీసీ కులాల్లో కార్పొరేట్ స్థాయికి చేరిన పెట్టుబడిదారులు చాలా తక్కువ. ఆర్థికంగా బలహీనమైన కులాలు రాజకీయంగా ప్రభావం చూపలేకపోతున్నారన్నది చారిత్రాత్మక వాస్తవం. ఏపీలో 140 బీసీ కులాలు ఉంటే వాటిలో 20 లోపు కులస్తులకు మాత్రమే అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం ఉంది. పట్టుమని 10 కులాలకు కూడా చట్టసభలలో ప్రాతినిధ్యం దక్కలేదు. విద్య, ఉద్యోగాల్లోనూ అంతంత మాత్రమే అవకాశాలు ఇస్తున్నారు. గత 30 సంవత్సరాలుగా విద్యా ఉద్యోగాల్లో 27% రిజర్వేషన్లు కల్పిస్తున్నా బీసీల ఉద్యోగితా వాటా మాత్రం 15%కి దాటలేదు. ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలైన జ్యుడిషియరీ, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, మీడియాలోకి బీసీలు రాకుండా అడ్డుకుంటున్నారు. సో బీసీలను ఆర్థికంగానూ బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా ప్రజా రాజధానిగా చెప్పుకుంటున్న అమరావతిలో బీసీలకు భాగస్వామ్యం ఇస్తే అది సామాజికంగానూ, రాజకీయంగానూ, ఆర్థికంగానూ బలం ఇచ్చినట్లవుతుంది. బీసీల నుంచి కొత్త నాయకత్వం రావాలన్నా ఇలాంటి చర్యలు అవసరం. ఎందుకంటే వివిధ పార్టీల్లో ఇప్పుడున్న బీసీ లీడర్లలో చాలా మంది తమకు వచ్చిన అవకాశాలతో తమ సామాజిక వర్గాల, బడుగుల శ్రేయస్సు కోసం పనిచేశారే తప్ప బీసీలకు రాజ్యాధికారం అనే గొప్ప సంకల్పాన్ని ఎన్నడూ భుజానికెత్తుకోలేదు. అందుకే కొత్త నాయకత్వం రావాల్సిన అవసరం ఉంది. వారికి ఆర్థిక పరిపుష్టిని ఇవ్వాల్సి ఉంది. అందులో భాగంగానే రాజధాని అమరావతిలో భాగస్వామ్యం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్. చివరిగా మరొక్క మాట, బీసీ బిల్లు కోసం యుద్ధాలు అక్కర్లేదు. లక్షల కోట్ల బడ్జెట్లో అవసరం లేదు. జనాభా పరంగా బీసీలకు రావాల్సిన వాటా కేటాయిస్తే చాలు. అలాగని ఇచ్చిన వాగ్దానాలు విస్మరిస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్. బీసీ కులాల కార్పొరేషన్ పాలక మండలి నేతృత్వంలోనే ఆదరణ 3.0 కింద నిధులు కేటాయిస్తామంది కూటమి ప్రభుత్వం. ఇప్పటి వరకు నయా పైసా విడుదల చేసిన దాఖలాలు లేవు. 2024-25 బడ్జెట్లో బీసీ సంక్షేమం కోసం రానున్న 5 ఏళ్లలో 75,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని ప్రభుత్వం చెప్పింది. ఏడాదికి 15,000 కోట్ల రూపాయలు చొప్పున ఖర్చు చేయనున్నట్లు పెద్ద పెద్ద మాటలు పలికింది. ఆ మాటలు ఆచరణలోకి వచ్చినట్లయితే కనిపించలేదు. ఓవరాల్ గా బీసీలకు అమరావతిలో 1000 ఎకరాలు, అమరావతి నిర్మాణంలో బీసీలకు భాగస్వామ్యం, బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 44% రిజర్వేషన్లు, ఈ 4 డిమాండ్లు సాధించేదాకా నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటామని హెచ్చరించారు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్.